హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ Q&A సెషన్ వీడియో. మీకు తెలుసు మన ఛానల్లో ఎవ్రీ వీక్ ఒక వీడియో అయితే వస్తుంది రిలేటెడ్ టు మీరు ఏవైతే క్వశ్చన్స్ అడిగారో కామెంట్ సెక్షన్లో. సో వాటి నుంచి మోస్ట్ రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని పిక్ చేసి ఈ వీడియోలో మనం అయితే దానికి ఆన్సర్ చేస్తూ ఉంటాం. ఈ వీక్లో చాలా కామెంట్సే వచ్చాయి వెన్ కంపేర్డ్ టు ప్రీవియస్ వీక్. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి యాక్సెంచర్. చాలా మందికి బీజీవీ డిలేస్ అవడం, దాంతో పాటు ఆఫర్ లెటర్స్ ఇంకా కంప్లీట్ గా అందరికి సెండ్ చేయలేదు. ఈవెన్ దో వాళ్ళు బీజీవీస్ కంప్లీట్ చేసినా కూడా వాళ్ళకి చాలా మందికి ఆఫర్ లెటర్స్ రాలేదు. దీని గురించి ఇన్స్టాగ్రామ్ లో కూడా అడుగుతున్నారు, కామెంట్ సెక్షన్ లో కూడా చాలా కామెంట్స్ అయితే చూస్తున్నా లాస్ట్ 1 వీక్ నుంచి. సో దీంతో పాటు ఫేస్ 3 రిలేటెడ్ అప్డేట్స్, సో దీని గురించి కూడా చాలా మంది ఎక్కువ మంది అయితే అడుగుతున్నారు. సో ఇవే కాకుండా కాగ్నిజెంట్ రిలేటెడ్ క్వరీస్ అయితే ఉన్నాయి గైస్. లైక్ 2026 బీటెక్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి హైరింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, లైక్ ఆన్ క్యాంపస్ లో కానీ ఆఫ్ క్యాంపస్ లో కానీ. సో వీటి గురించి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. వీటితో పాటు నార్మల్ గా 1 or 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని క్లియర్ గా అండ్ క్రిస్టల్ గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో మీకైతే క్లియర్ గా అయితే అర్థం అవుతుంది. సో వన్స్ మీరు కానీ ఈ వీడియో లాస్ట్ దాకా చూసారంటే మీకు ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో లాస్ట్ దాకా చూడడం అయితే మాత్రం మర్చిపోవద్దు అండ్ స్టిక్ అయితే ఉండండి. అండ్ గైస్, వీడియోలోకి వెళ్లే ముందు మనమైతే రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే స్టార్ట్ చేసాం గైస్. అక్కడైతే మనం రెగ్యులర్ గా డైలీ బేసిస్ లో జాబ్ అప్డేట్స్ కానీ, ఏదైనా న్యూ ఏఐ టూల్స్ కానీ, ఏదైనా రిలేటెడ్ ప్లేస్మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా అయితే రిలేటెడ్ డైలీ ఒక రీల్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం. స్టిల్ మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ అక్కడ చెక్ చేయలేదు, మన పేజ్ చూడలేదు అంటే డెఫినెట్లీ ఒకసారి అయితే వెళ్ళి చూడండి. మనం 10K అయితే చాలా దగ్గరలో ఉన్నాం. సో మీకు కానీ ఇన్ఫర్మేషన్ నచ్చి 1 or 2 వీడియోస్ చూసిన తర్వాత మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది అనుకుంటే డెఫినెట్లీ ఫాలో అయితే అవ్వండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడైతే వచ్చి అయితే అడగచ్చు గైస్. నేనైతే క్విక్ గా అయితే రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. మెజారిటీ టైమ్స్ నేను యాక్టివ్ గా ఉంటే మాత్రం ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తూ ఉంటా. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనం అయితే వీడియోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు కానీ వీడియో లాస్ట్ దాకా చూసి మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అంటే హై బటన్ అయితే ప్రెస్ చేయండి ఫర్ షూర్. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. మన లిస్ట్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రిలేటెడ్ టు యాక్సెంచర్ ఆఫర్ లెటర్స్. లైక్ బ్రో, బీజీబీ ప్రాసెస్ అంతా కరెక్ట్ గానే కంప్లీట్ చేసాం, అన్ని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేసాం, బట్ స్టిల్ ఇంకా మాకు ఆఫర్ లెటర్స్ రాలేదని అయితే అడుగుతున్నారు. గైస్, ఆఫర్ లెటర్స్ అయితే స్టార్ట్ అయ్యి జస్ట్ ఫ్యూ డేస్ మాత్రమే అయ్యింది. నాకు ఇన్స్టాగ్రామ్ నేను ప్రీవియస్ గా చెప్పా, కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే మనకి రెగ్యులర్ గా అయితే యాక్టివ్ టచ్ లో అయితే ఉంటారనేసి. వాళ్ళలో కూడా జస్ట్ 2 members మాత్రమే ఆఫర్ లెటర్స్ అయితే వచ్చింది గైస్. మన కామెంట్ సెక్షన్ లో కూడా చాలా తక్కువ మంది అయితే చూస్తున్నా, లైక్ 1 or 2 people, లైక్ అంతే. దానికి మించి అయితే చూడట్ల కామెంట్స్ లో కూడా ఆఫర్ లెటర్స్ వచ్చింది అనేసి. సో దీనికైతే ఒక ప్రాసెస్ లా అయితే ఉంటది గైస్. ఫస్ట్ మీరు ఈ బ్రిడ్జివి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసారు, అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి దాంట్లో ఉన్న 6 to 7 సెక్షన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు విత్ ఇన్ 5 to 7 days లో వాళ్ళ నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ రాలేదు అంటే, లైక్ మీరు ఈ డాక్యుమెంట్ ని మళ్ళీ రీఅప్లోడ్ చేయండి, దీంట్లో మిస్టేక్ ఉంది, ఇలాంటి ఏమి మీకు మెయిల్స్ రాలేదు అంటే మీరు సక్సెస్ఫుల్ గా బీజీవీ ప్రాసెస్ ని కంప్లీట్ చేశారనేసి అయితే అర్థం దానికైతే మాత్రం. సో ఈ సిచ్యువేషన్ లో మీకు మ్యాక్స్ 8 to 15 days లో అయితే మీకు ఆఫర్ లెటర్ అయితే వచ్చేస్తుంది ఫర్ షూర్. సో ఆల్రెడీ మీ బీజీవీ అయిపోయి 1 week దాకా అయిపోయి ఉంటుంది, మీకు కమ్యూనికేషన్ రాలేదు అంటే. సో విత్ ఇన్ నెక్స్ట్ 3 to 5 days లో మీరైతే మీ ఆఫర్ లెటర్ అయితే షూర్ గా అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో మీకైతే వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన లిస్ట్ లో రిలేటెడ్ టు బీజీవీ డిలే ఫర్ phase 2 స్టూడెంట్స్. ఈ phase 2 వాళ్ళకి చాలా మంది అడుగుతున్నారు డౌట్ ఏంట్రా అంటే, బ్రో మాకు వర్క్ డే మెయిల్ వచ్చింది, కంగ్రాట్స్ మెయిల్ వచ్చింది, బట్ స్టిల్ ఇంకా బీజీవీ మెయిల్స్ అయితే రాలేదని అయితే అడుగుతున్నారు. గైస్, ఈ ప్రాసెస్ ని మీరు ప్రీవియస్ వీడియోలో చెప్పిన వీడియోలో చూస్తుంటే మీకు అక్కడే క్లియర్ గా అర్థమైపోతుంది. బట్ ఇక్కడ క్విక్ గా వ్రాప్ చేయాలి అంటే మనకైతే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవడానికి ఏదైతే ఉందో స్టార్టింగ్ ఫ్రమ్ కంగ్రాట్స్ మెయిల్ అయితే వచ్చింది phase 2 వాళ్ళకి. దాని తర్వాత వర్క్ డే మెయిల్ వచ్చింది, దీని తర్వాత బీజీవీ, దీని తర్వాత ఆఫర్ లెటర్. ఈ ప్యాటర్న్ అయితే ఉంది మనకి phase 2 స్టూడెంట్స్ కి. సో ఇప్పుడు ఇనీషియల్ గా మీకు 2 మాత్రమే వచ్చాయి, లైక్ కంగ్రాట్స్ మెయిల్ కానీ వర్క్ డే మెయిల్ కానీ. మనకి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవడానికి అప్ టు March 20th వరకు అయితే టైం ఉంది. సో ఈ 4 ప్రాసెసెస్ ఈ 4 సెక్షన్స్ మనకి వైజ్ గా మనకి మెయిల్స్ రావడానికి. సో యాజ్ ఆఫ్ నౌ మనకి March 12th లోపల మీకు షూర్ గా అయితే వచ్చేస్తుంది. ఎందుకు March 12 అని చెప్తున్నానంటే, ఈ బీజీవీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవడానికి 7 to 8 days పడుతుంది. సో మీకు March 15, March 16 ఇలా వచ్చేస్తే 1 week అంటే March 20th దాటిపోతుంది. సో మనకున్న లాస్ట్ టైం March 20th కాబట్టి, సో అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటే మీకు March 12 ఇస్ ద డెడ్ లైన్ ఫర్ బీజీవీ మెయిల్స్. సో బీజీవీ మెయిల్స్ మీకు షూర్ గా March 12th లోపల అయితే వచ్చేస్తాయి. ఎవరికైతే కంగ్రాట్స్ మెయిల్స్ అండ్ వర్క్ డే మెయిల్స్ వచ్చాయో వాళ్ళకి మాత్రమే బీజీవీ మెయిల్స్ అయితే ఫర్ షూర్ గా అయితే వస్తాయి. సో ఈ క్వశ్చన్ మీకైతే క్లియర్ గా ఆన్సర్ అయితే అర్థమైందని అనుకుంటున్నా. దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి రిలేటెడ్ టు phase 3 అప్డేట్. దీని గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు, బ్రో phase 3 కి అయితే మేము ప్రిపేర్ అవుతున్నాం, బట్ స్టిల్ ఇంకా ఎటువంటి అప్డేట్ లేదనేసి. ఎస్ గైస్, యాజ్ ఆఫ్ నౌ మనకైతే ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు phase 3 ఎప్పుడు ఉండొచ్చు అనేసి. బట్ ఇక్కడ మనం చెప్పొచ్చు ఏంట్రా అంటే, ఈ phase 1, phase 2 ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి వీళ్ళకి ఆన్ బోర్డింగ్స్ జరిగేంత వరకు మనకైతే phase 3 అయితే స్టార్ట్ అవుతుంది గైస్, అదైతే మాత్రం ఫర్ షూర్.
సో ఈ ప్రాసెస్సే ఇప్పటివరకైతే మార్చ్ 20th వరకైతే ఉంది. సో దీని తర్వాత కూడా వీళ్ళకి ఆన్ బోర్డింగ్స్ వచ్చి వీళ్ళందరూ ఆన్ బోర్డ్ అయింది. ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారో వీళ్ళంతా ఆన్ బోర్డింగ్ అయ్యేంత వరకు మనకి ఫేజ్ 3 అయితే స్టార్ట్ అవ్వదు. సో మనం ష్యూర్‌గా అయితే ఏప్రిల్ సెకండ్ వీక్ తర్వాతే మనమైతే ఫేజ్ 3 అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ప్రీవియస్‌గా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మనకి ఈ పాటికే ఫేజ్ 3 అయితే అయిపోయి ఉండాలి మార్చ్ స్టార్టింగ్ వీక్‌లోనే. బట్ మనకైతే మార్చ్ 20th వరకు ఎక్స్‌టెండ్ అయింది ఈ ప్రాసెస్ కాబట్టి మనకి ఫేజ్ 3 కూడా డిలే అయింది. సో ఏప్రిల్ సెకండ్ వీక్ తర్వాత కూడా ఇంకా లేట్ అయినా కూడా మనం సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బట్ ష్యూర్‌గా ఫేజ్ 3 అయితే ఉంటుంది. సో మీలో ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. మీ ప్రిపరేషన్ ఎక్కడా కూడా వేస్ట్ అయితే అవ్వలేదు. అండ్ ఈ ఫేస్ రిలేటెడ్ ఏదన్నా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే మన ఛానల్‌లో మనమే అప్డేట్ అయితే చేస్తాం. సో ఆ వీడియో మీ దాకా రావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మన లిస్ట్‌లో ఫైనల్ యాక్సెంచర్ క్వెషన్ వచ్చేసి రిలేటెడ్ టు బోత్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. బ్రో మాకొచ్చేసి ఓన్లీ వర్క్ డే మెయిల్ వచ్చింది. ఆర్ ఎల్స్ మాకు ఓన్లీ కంగ్రాట్స్ మెయిల్ వచ్చింది. రిమైనింగ్ బీజీవీ గాని, ఈ ఆఫర్ లెటర్స్ గాని ఎప్పుడొస్తాయి? అసలు మేము సెలెక్ట్ అయినట్లేనా? మాకు ఓన్లీ ఒక్క మెయిలే వచ్చింది కదా! అయితే అడుగుతున్నారు. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లియర్‌గా చెప్పేది ఏంట్రా అంటే మీకు గాని కంగ్రాట్స్ మెయిల్ వచ్చిందంటే మీరు షూర్‌గా సెలెక్ట్ అయినట్లే. ఎందుకంటే ఈ కంగ్రాట్స్ మెయిల్ వచ్చిందంటేనే మన మీనింగ్ వచ్చేసి మనం ఇంటర్వ్యూస్ కానీ రిమైనింగ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్సెస్‌ఫుల్‌గా క్లియర్ చేసి వన్ స్టెప్ అహెడ్ వచ్చామనేది దాని మీనింగ్ క్లియర్‌గా. సో మీకిక్కడ ఈ 1 మెయిల్, 2 మెయిల్స్ వచ్చినా కూడా జస్ట్ కొంచెం డిలే ఉంది గానీ నేను ప్రీవియస్‌గా చెప్పినట్లు అప్ టు మీకు మార్చ్ 12th లోపల షూర్‌గా అయితే వచ్చేస్తుంది. సో మీకింకా ఎక్కువ టైం కూడా లేదు. ఈ వీడియో చేసే టైంకి జస్ట్ ఒక 4-5 డేస్ ఉంది కాబట్టి మీకు సేమ్ డేనే బోత్ వర్క్ డే మెయిల్ గాని, బీజీవీ 2 ఒకే డేస్‌లో వచ్చినా కూడా మీరు సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఈ 4-5 డేస్ మాత్రమే వెయిట్ చేయండి సరిపోతుంది. మీకైతే వచ్చేస్తుంది మీ మెయిల్స్ అయితే క్లియర్‌గా. సో హోప్‌ఫుల్లీ ఇక్కడ దాకా మీరు గాని ఈ వీడియో చూసుంటే మీకు యాక్సెంచర్ రిలేటెడ్ ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నా. దీని తర్వాత ఇప్పుడు మనమైతే కాగ్నిజెంట్ క్వెషన్‌కి అయితే మూవ్ అవుదాం. సో ఈ కాగ్నిజెంట్ రిలేటెడ్ క్వెషన్ ఏం అడుగుతున్నారు అంటే ఎస్పెషల్లీ 2026 బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అడుగుతున్నారు. బ్రో మనకి ప్రీవియస్‌గా 2026 డిగ్రీ స్టూడెంట్స్‌కి అయితే స్టార్ట్ అయింది. మనకి బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మాకు ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చని అయితే అడుగుతున్నారు. గైస్ నేను 2024, 2025 లాస్ట్ 2 ఇయర్స్‌గా అయితే చూస్తున్నా. మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్‌లో గాని లేకపోతే మే స్టార్టింగ్ వీక్ ఇక్కడ ఈ టైమ్ పీరియడ్ ఏదైతే ఉందో ఇక్కడైతే వీళ్ళైతే కాగ్నిజెంట్ వాళ్ళు మనకి బీటెక్ స్టూడెంట్స్‌కి అయితే ఆన్ క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీకున్న గుడ్ థింగ్ ఏంట్రా అంటే స్టిల్ ఇంకా మీకు చాలా టైం అయితే ఉంది. ఎందుకంటే ఆల్‌మోస్ట్ 2 మంత్స్ ఉంది దగ్గర దగ్గర. సో ఇక్కడ మీరు గాని బెటర్‌గా ప్రిపేర్ అయితే నార్మల్ బేసిక్ జెన్సీ రోల్ కాకుండా జెన్సీ నెక్స్ట్, జెన్సీ ప్రో ఇలాంటి బెటర్ రోల్స్ తెచ్చుకునే ఆపర్చునిటీ మీ చేతిలో అయితే ఉంది. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. బ్రో అంతా బానే ఉంది. బట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? మాకు రిసోర్సెస్ ఏంటి అనేసి వీటి గురించే నేను క్లియర్‌గా మన ఛానెల్‌లో 2 వీడియో అయితే చేశా గైస్. దాంట్లో స్టార్టింగ్ ఫ్రమ్ ఈ డిఫరెంట్ రోల్స్ ఏంటి? వీటికి ఎన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి? దీనికి రిసోర్సెస్ ఏంటి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? వీటి గురించి కంప్లీట్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోస్‌లో ఉంటుంది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తా. ఒకసారి అయితే చెక్ చేయండి. అలాంగ్ విత్ ఫ్రీ రిసోర్సెస్ కూడా దాంట్లో అయితే ఉంటాయి. అండ్ మన లిస్ట్‌లో ఫైనల్ క్వెషన్ వచ్చేసి రిలేటెడ్ టు 2022 అండ్ 2023 బ్యాచెస్ వాళ్ళైతే అడుగుతున్నారు. లైక్ బ్రో 2026 వాళ్ళకైతే హైరింగ్ అయితే స్టార్ట్ అయింది కదా! సో ఫర్దర్‌గా మాకు ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయనైతే అడుగుతున్నారు. బ్రో దీని గురించే నేను మన ఛానెల్‌లో ఎవ్రీ వీక్ 1 ఆర్ 2 వీడియో అయితే చేస్తూ ఉన్నా. దాంట్లో మనకి చాలా వరకు జాబ్ అప్డేట్స్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 2021 నుంచి 2026 అన్ని బ్యాచెస్ కూడా హెల్ప్‌ఫుల్ అయ్యేలా అయితే ఉంటాయి. లైక్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ బ్యాచెస్ వాళ్ళనైతే హైర్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అందరికీ హెల్ప్‌ఫుల్ అయ్యేలా అయితే ఉంటాయి ఆ జాబ్ అప్డేట్స్ అయితే. సో అందుకే మీకైతే చెప్తూ ఉంటా. రెగ్యులర్‌గా మన ఛానెల్ చెక్ చేస్తూ ఉండండి. సో మీకు ఇన్ఫర్మేషన్‌తో పాటు అఫీషియల్ హైరింగ్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటా. సో మీరైతే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత వెళ్లైతే అప్లై చేసుకోవచ్చు. సో అందుకే మీకైతే చెప్తున్నా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒకసారి చెక్ చేయండి. మీరు జస్ట్ చెక్ చేయండి గైస్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితేనే మళ్ళీ అయితే అక్కడొచ్చి ఫాలో చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియోలో మనం చాలా ఇన్ఫర్మేషన్ డిస్కస్ అయితే చేసాం. ప్రీవియస్‌గా మీకు చెప్పినట్లే ఈ వీడియో మొత్తం మీరు ఇక్కడి దాకా చూసి మీకు హెల్ప్‌ఫుల్ అయింది, నచ్చింది అనిపిస్తే మాత్రమే హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతుంది. మన ఛానెల్ గ్రో అవ్వడానికి మనకి కూడా యూజ్‌ఫుల్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ మీకు గాని ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది అంటే సిమిలర్‌గా ఇలాగే కొన్ని వీడియోస్ అయితే స్క్రీన్ మీద అయితే ఇస్తున్నా. ఇవి కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. మన ఛానెల్‌లోనే ఉంటాయి. సో వీటిలో మనకి లైక్ యాక్సెంచర్ గాని, కాగ్నిజెంట్ గాని, విప్రో, టీసీఎస్ ఇలాంటి వాటితో మనకి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంటది? వన్స్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనకి ఇంటర్న్‌షిప్ గాని, ట్రైనింగ్ చేసేటప్పుడు మనకి ఎగ్జామ్స్ గాని, ఇంటర్వ్యూస్ కానీ ఎలా ఉంటాయి? వాటినైతే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఆ వీడియోస్‌లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ష్యూర్‌గా అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.